ఒకవేళ అది పనిచేయక ప్రాణం పోతే? పోదు దొరా, అది అమ్మ అనుగ్రహం. ఇప్పటి వరకు మల్లన్న దొర ఇచ్చిన ఏ మందు పని చేయకపోవడం జరగనేలేదు. చూస్తూ ఉండండి. కూనా, అడవుల్లో గుట్టల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా నడవాలి కూనా. అమ్మవారికి దండం పెట్టి పైకి లే. జాగ్రత్త కోనా. దండాలు దొరా, పట్నం వాళ్ళు దొరా మీ పేరు పట్టుకొని సాయం కోసం వచ్చారు దొరా. ఈ కొండధర మీకు చేయగలిగిన సాయం ఏంటో? మా పాప దొర, మా అన్నయ్య కూతురు దురదృష్టవశాత్తు కొద్ది రోజుల క్రితమే గొంతు పోయింది. ఆకు పసరుతో మీరు వైద్యం చేస్తే మాట వస్తుందని తెలిసి కొండంత ఆశతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామయ్యా. అవును దొరా, మా పాపకి మాట రావటం ముఖ్యం. దానికి మేమేం చేయమన్నా చేస్తాం, ఎంత కావాలన్నా ఇస్తాం. తాత తల్లిదండ్రులు నేర్పిన విద్య ద్వారా కట్టె ఉన్నంత వరకు సాయం చేయడమే గాని చేయి చాచడం తెలవద్దొరా. ఏమనుకోకు బాబు, నా మనవడికి సరిగ్గా మాట్లాడడం తెలీదు. కూనా, ఇలా రామ్మా, కూర్చో. చందమామ లెక్క చక్కగున్నావు. మాట లేకపోవడం మచ్చే. మచ్చ చెరిగిపోతుందిలే తల్లి. ఈ కూనకి మాటొస్తది. నిజంగానే దొరా? మీరిచ్చే పసరుతో మాట వస్తుందా? వైద్యం చేతిది కాదు, గుణం మందుది కాదు. ఆ తల్లి చూపే దీవెన, నమ్మకమే నిచ్చెన. ఆ
ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మండి. తర్వాతంతా ఆవిడే చూసుకుంటది. నువ్వే దేవతవో నాకు తెలియదు, నిన్ను ఏ పేరుతో పిలవాలో కూడా నాకు తెలియదు. అమ్మవని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా చిట్టి తల్లికి మాట వచ్చేలా చేయి తల్లి. మా పాపకి మాట వచ్చేలా నువ్వు చేస్తే ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఉండాల్సిన పని లేదమ్మా. ఇక్కడే నీకు గుడి కట్టిస్తాను. దొరా, ఆ పసరు ఇప్పుడే పోస్తారా? లేదు తల్లి, దానికో పద్ధతి ఉండాది. పొద్దుగూకాక అమ్మ దగ్గర ఆ పసర పెట్టాలా. రేపు పొద్దు పొడిచాక సూర్యకిరణాలు ఆ తల్లిని తాకాల. ఆ తల్లి చూపు ఆ పసరను తాకాల. అప్పుడే ఆ మందుకు శక్తి వస్తుంది, పాపకు మాట వస్తుంది. అంటే రేపటి వరకు ఇక్కడే ఈ అడవిలో ఉండాలా? లేదు, నువ్వు వస్తున్నావని తెలిసి ఇక్కడికి దగ్గరలోనే ఏసీ కాటేజ్ కట్టించారంట. పోనీ ఎక్కడుంటావా? ఇక్కడికి వైద్యం కోసం వచ్చే వాళ్ళ కోసం కొన్ని విడుదల ఏర్పాటు చేశాం. ఆ, అంటే అందరం ఒకే గదిలో లేడీసు జెంట్సు. మీరంతా ఒకే కుటుంబం కద్దోరా. దొరా, అందరూ ఒకే గదిలో అంటే ఇబ్బంది అవుతుందేమో. వేరే గదిలో ఇప్పుడు ఒకటే ఖాళీగా ఉందమ్మా, అదే మీకు ఇస్తున్నాను. వేడితో కలిసా? అంటే దొరా, నన్ను మీ బిడ్డ అనుకొని నన్ను పాపని మీ ఇంట్లో ఉండనివ్వచ్చు కదా? బయట మనుషులు ఎవ్వరితోనూ మా గూడెం వాళ్ళు కలిసి బస చేయకూడదనేది మా గూడెం ఆచారం తల్లి. మీకక్కడ ఏ ఇబ్బంది ఉండదు, అంతా సదుపాయంగానే ఉంటుంది. సదుపాయాల గురించి కాదు దొరా, మీకెలా చెప్పాలి? వీడితో కలిసి రాత్రంతా ఒకే గదిలో ఉండాలంటే నా వల్ల కాని పని. సింగా, వీళ్ళకి విడిది ఏర్పాట్లు చెయ్యి. అట్టగే దొరా. వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చూడు. ఇట రండి సామి. సరేనమ్మా. ఇదే దొరా, మా దొర మీకు ఇవ్వమన్నా విడిది. ఇదే ఇదే. నాలుగు వైపులా 4 తడికలు కట్టి ఇది విడిదంటారేంట్రా బాబు? అడవిలో ఇంతకంటే ఏముంటాయిరా? ఉండేది మనం ఒక్కరోజే కదా. పొద్దుగాల మా దొరతనం నుండి కబురు వస్తుంది, సిద్ధంగా ఉండండి. ఉంటాం, ఎందుకుంటాం? అటాచ్డ్ బాత్రూము, చిన్న స్విమ్మింగ్ పూల్ ఉన్న కాటేజ్ కదా, సిద్ధంగా ఉంటాం. నువ్వు సిటీలో అందరితో మాట్లాడినట్టు వీళ్ళతో మాట్లాడకు. వాళ్లకు గాని కోపం వచ్చిందనుకో, ఏం చేస్తారేంటి? బరిసెని నేలపైన గుచ్చుతారు. ఆ, దానిపైన నిన్ను
ఏంటి అడుగులు అడుగు మిస్ అవ్వకుండా ఫాలో అవుతున్నావు? 7 అడుగులా? నీకంత సీన్ లేదు. ఇదంతా కళ. నేను ఎదురుగా ఉండగానే ప్రణయ్ ప్రేమతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే కారులో శ్రీశైలం వరకు జర్నీలో తెలియకుండానే ఇద్దరు దగ్గరైపోతే బామ్మ కూడా వాళ్ళతో పాటే వెళ్ళిందిగా. ప్రణయ్ ప్రేమలో కలవడం ఆ ముసలి దానికి కూడా ఇష్టమే కదా. తనే వాళ్ళిద్దరూ కలుసుకునే అవకాశాలు కల్పిస్తే, వాళ్ళిద్దరూ కలిసిపోతే నా బ్రతుకు గంగ పాలైపోతుంది. లేదు, అలా జరిగితే నేను తట్టుకోలేను. ప్రణయ్ లేకుండా నేను బ్రతకలేను. అసలు ప్రణయ్ ఈ టైంలో ఏం చేస్తున్నాడో కనుక్కుందాం. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. హే టీను, అక్క వాళ్ళు శ్రీశైలం వెళ్ళిపోయి ఉంటారంటావా? శ్రీశైలం ఏమైనా పక్క వీధిలో ఉందేంట్రా అప్పుడే వెళ్ళిపోవడానికి? జర్నీలో ఉండుంటారులే. కోతి కొబ్బరికాయ దొరికినట్టు నీ చేతికి ఆ ఫోన్ ఒకటి దొరికింది. ఎంతసేపు ఆ ఫోనేనా? కాసేపు బుక్ తెరిచి చదువుకోవచ్చుగా. మరి నేను చూడు ఎంత సిన్సియర్ గా చదువుకుంటున్నానో. నువ్వంత సిన్సియర్ కాబట్టే 10th ఇంకా డింకిల్ కొడుతూనే ఉన్నావు. నేను నీలా కాదు, ఎప్పుడు తప్పుడు చదివే అలవాటు చేసుకుంటున్నాను. అందుకే క్లాస్లో ఫస్ట్ వస్తున్నాను. వాణ్ణి వెక్కిరించడం తర్వాత ఇక నుంచి నీకు స్కూల్ లేకపోతే నీ చేతిలో పుస్తకమైనా ఉండాలి, లేదంటే గరిటైనా ఉండాలి. గరిట వంట నేర్చుకోవే. ఎందుకు?
ఆడపుట్టుక పుట్టావు కాబట్టి. పిచ్చి తల్లి, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కర్రీ పాయింట్స్ పుణ్యమా అని ఇంట్లో ఎవరు వంటలు చేయడం లేదు. ఏదో నీలాంటి ఓల్డ్ జనరేషన్ తప్ప. ఇప్పుడు అంతా బయట నుండే. నువ్వు బాగా ముదిరిపోయావే. వచ్చి ముందు వంట నేర్చుకో. రా, ముందు కూరగాయలు తరుగు. రా. కట్ చేయి. ఆంటీ 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 అమ్మా, ప్రణయ్ ఫ్రెండు. ఆంటీ లోపలికి రమ్మా. ప్రేమ ఎక్కడ? పాప క్షేమంగా ఇంటికొస్తే శ్రీశైలం తీసుకొస్తానని బామ్మగారు మొక్కుకున్నారట. అందుకని పాపకు తోడుగా తను వెళ్ళిందమ్మా. మ్మ్, బాగానే పట్టుకుందిగా ప్రణయ్ని మీ ప్రేమ. ఏం మాట్లాడుతున్నావమ్మా? మీరు జరుపుతున్న తతంగాలు చూస్తుంటే ఎవరైనా ఇలాగే అంటారు. బామ్మ మొక్కుకుందంట, అందుకని పాపతో శ్రీశైలం వెళ్ళిందంట. పాపనొక్కదాన్నే పంపించొచ్చు కదా. చిన్నపిల్లను ఒంటరిగా ఎలా పంపిస్తావమ్మా? అప్పుడు తోడుగా మీరే వెళ్ళొచ్చు కదా. ఆ, వెళ్ళరు. ఎందుకు వెళ్తారు? మీరు వెళ్తే శ్రీశైలం నుండి ప్రసాదం మాత్రమే చేతికొస్తుంది. అదే వయసులోనే మీ కూతురైతే తనని మాయ మాటలతో, పిచ్చి చేష్టలతో ప్రణయ్ని మాయ చేసి ట్రాప్ చేసి తన వలలో వేసుకుని అల్లుడుగా తెస్తుంది. అప్పుడు ఈ అద్దె కొంపల నుంచి బంగ్లాలోకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఏసీ రూముల్లో, కారుల్లో తిరుగుతూ భోగం వెలుగుపెట్టొచ్చు. అదే కదా మీ ఆశ. చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావమ్మా. ఆహా, అయితే ప్రణయ్ మీద మీకెలాంటి ఊహలు రాలేదా? మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి. ప్రణయ్ ప్రేమ ఒకటైతే బాగుంటుందని మీకు ఎలాంటి ఆశ రాలేదా? మీరు చెప్పే మాటలు నమ్మటానికి, మీరు చూపించే దొంగ ప్రేమని అర్థం చేసుకోపోవడానికి నేనేం ప్రణయ్లా పిచ్చిదాన్నేం కాదు. ప్రణయ్ మీ ఇంటికి వస్తుంది కేవలం వాళ్ళ అక్క కూతురుపై ఉన్న ఎఫెక్షన్ తో మాత్రమే. ఆ చుట్టరి కాని అడ్డు పెట్టుకుని బంధుత్వంగా మార్చుకుందామని చూస్తే మర్యాద దక్కదు. చాలమ్మా, చాలు. చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నువ్వన్నట్టు మేమెవరిని మోసం చేయలేదు, మాయ చేయలేదు. డబ్బున్నవాడని ఆ ప్రణయ్ని అల్లుడిగా చేసుకుని కార్లలోను బంగ్లాలోను తిరగాలని, సుఖాలు అనుభవించాలని ఆశలు అస్సలు లేవు. మేం కూటికి లేని వాళ్ళమే కాని గుణానికి మాత్రం కాదు. వయసులో ఉన్న కూతురు కొద్దిపాటి పరిచయం ఉన్న మగాడితో అంత దూరం వెళ్ళిందంటే నీ గుణం ఏ గాడిదలు కాయడానికి వెళ్ళిందని అడుగుతున్నాను. రా రా, వీధిలో 10 మందిని పిలిచి ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం. అప్పుడు నిన్ను చీ అంటారో శభాష్ అంటారో చూద్దాం. వస్తావా? స్టేజ్ మీద పాటలు, అర్ధరాత్రి నడి రోడ్డు మీద డాన్సులు చేయడాలు. తాగుబోతు తండ్రి, తిరుగుబోతు కూతురు. అమ్మాయి, మాటలు మర్యాదగా రానివ్వు. నా గుమ్మం తొక్కొచ్చావని గౌరవించాను. చిన్నదనవని ఏం మాట్లాడుతున్నా సహిస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా మొగుడు తాగుబోతు, కానీ నా కూతురు మాత్రం నిప్పు. అవును, ఆ నిప్పే కదా ఇప్పుడు నా కొంప తగలబెట్టడానికి తయారవుతుంది. ప్రేమ పరిచయం అయ్యాకే కదా ప్రణయ్ నాకు దూరం అవుతుంది. 10 years లవ్ తెలుసా నీకు? ఇదివరకు ప్రణయ్ నన్ను ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూసేవాడు. నాతో మాట్లాడడానికి టైం స్పెండ్ చేసేవాడు. మరిప్పుడు హాఫ్ మినిట్ కూడా నా కళ్ళలోకి చూసి మాట్లాడటం లేదు. అసలు నాతో ఉండడం లేదు. ఎప్పుడు చూసినా ప్రేమ ప్రేమ అంటూ ఈ ఇంటి చుట్టూ మీ కూతురు చుట్టూ తిరుగుతున్నాడు. మీరంతా కలిసి ఎంత మాయ చేసుంటే ప్రణయ్ అంతలా మారిపోతాడు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, ప్రణయ్ నా వాడు.
హీస్ మైన్. త్వరలో మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇంతవరకు మీరు మీ కూతురు నడిపి నాటకాలు చాలు. ఇంతటితో ఆపేయండి. నేను వదిలేస్తాను. అలా కాదని ప్రేమ ప్రణయ్కి దగ్గర అవ్వాలని ప్రయత్నించిందో